హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఈ స్తోత్రము కలుగునుగాక. చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభువును ఆత్మరక్షకుడును పాప విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట వందనాలు. దైవగ్రంథం బైబిల్ నుండి సామెతల 5వ అధ్యాయం 23వ వచనం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. ప్రియులారా, దేవుని వాక్యములో ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉంటుందట. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. ప్రియ స్నేహితులారా, దేవుని ఆజ్ఞలను మనము గైకొనుట అది మనకు దీపం. ఆయన ఉపదేశము అంగీకరించుట అది మనకు వెలుగు. అందుకే దైవజనుడైన దావీదు అన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అన్నాడు. అది 119వ కీర్తన 105వ వచనములో మనము చూస్తాం. కాబట్టి దేవుని ఆజ్ఞ అంటే దేవుని వాక్యమే, దేవుని ఉపదేశమన్నా దేవుని వాక్యమే. కాబట్టి ప్రియులారా, దైవ గ్రంథమును దేవుని వాక్యానికి నీ విలువివ్వాలి. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉంటుంది. అంతేకాదు శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. కాబట్టి దైవ గ్రంథమును బట్టి మనం చూస్తున్నట్లయితే దేవుడు చెప్పే ప్రతి మాట దేవుని వాక్యము అయ్యున్నది. ఆ వాక్యము మన పాదాలకు దీపం, మన త్రోవకు వెలుగు. అది మనలను పడగొట్టదు, అది మనల్ని నిలబెడుతుంది, అది మనలను నడిపిస్తుంది, అది మనకు వెలుగు చూపిస్తుంది, అది మనలను చీకటి త్రోవల నుండి విడిపించి సరి అయిన యథార్థమైన త్రోవల్లో నడిపిస్తుంది. దైవ గ్రంథములో మనము చూస్తున్నట్లయితే ఒకవేళ దేవుని వాక్యాన్ని గనక మనము తృణీకరించి దేవుని వాక్యాన్ని గనక మనము త్రోసివేస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడు. అందుకే రాయబడింది, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు అని రాయబడి ఉంది. దావీదు దేవుని ఆజ్ఞను, ఆజ్ఞ ఎన్న దీపమును ఉపదేశమైన వెలుగును త్రోసివేసినప్పుడు త్రోవ తప్పాడు, నష్టపోయాడు, దేవునికి కోపం రేపాడు, దేవునికి దూరమైపోయాడు, దేవుడిచ్చిన ఆనందాన్ని కోల్పోయాడు. అయితే దేవుడు తన్ను శిక్షతో గద్దించాడు. ఎప్పుడైతే శిక్షార్థమైన గద్దింపునకు లోబడ్డాడో అవి అతనికి జీవ మార్గములైపోయినాయి. అందుకే దేవుడు అతని గురించి అన్నాడు, అతడు నా హృదయానుసారుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చినవాడు అన్నాడు. ప్రియులారా, దేవుని ఆజ్ఞ మనకు దీపం, ఆయన ఉపదేశం మనకు వెలుగు. ఒకవేళ తప్పిపోతే దేవుని శిక్షార్థమైన గద్దింపులు మరలా మనల్ని జీవ మార్గంలోకి తెస్తాయి. కాబట్టి నమ్ముదాం, విశ్వసిద్దాం, ప్రభు తట్టు చూద్దాం. తద్వారా త్రోవ తప్పినటువంటి పేతురు, జారిపోయిన పేతురు, తొలగిపోయిన పేతురు దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుని గద్దింపుకు, దేవుని చూపుకు అతడు గురైపోయినప్పుడు మరలా జీవ మార్గములో ఆయన సాక్షార్థమై రక్షణార్థమై నిలబడిపోయాడు. కాబట్టి గుర్తించి ప్రభువుని వెంబడిద్దాం.
దేవుడు తన మాటలు దీవించుగాక. ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యమును ముద్రించి ప్రజలకు మేలు చేయండి, విని వారందరిలో కార్యము చేయండి. అది నీ జీవవాక్కు, అది మాకు దీపం వెలుగు, కాబట్టి సహాయపడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రైజ్లాడండి. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివారి